హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ వేలో టమాటా రైస్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఎట్లా చేసుకోవాలన్నది షేర్ చేస్తాను, చూడండి. మీరు కూడా దానికి కావాల్సింది ఇలా 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత టమాటాలను తీసుకుని 5 టమాటాలని ప్యూరీ చేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని 5 పచ్చిమిరపకాయలు ఇట్లా ఒక గిన్నె పెట్టుకుని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయాలి. 2 బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, బిర్యానీ మసాలాలన్నీ వేసాక ఒకసారి కలుపుకోండి. సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవి కూడా మంచిగా కలపండి. ఆనియన్ కలర్ మారి మెత్తబడి వరకు కుక్ చేసుకోండి, సాఫ్ట్గా అయ్యే వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా కుక్ చేయండి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మంచిగా కలుపుకోండి. టమాటా ప్యూరీ చేసుకుని ఇట్లా టమాటా ప్యూరీ వేయండి. ఇట్లా చేసుకుంటే బిర్యానీ రైస్ చాలా బాగుంటుంది. టమాటా రైసు ముక్కలు కట్ చేసి కన్నా కూడా ఇట్లా మిక్సీ జార్లో వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ టమాటా ప్యూరీని కూడా మంచిగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. ఈలోగా బియ్యం తీసుకుందాం. నా క్వాంటిటీకి నేను తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికి మాత్రం వాటర్ చెప్తాను నేను. ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నరే వాటర్ వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన బిర్యానీ రైస్ కదా, మెత్తగా అయిపోతుంది. చూసుకుని అయితే వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. గరం మసాలా 2 స్పూన్స్ వేసి మంచిగా కలుపుకోండి. దగ్గరికి వచ్చే వరకు ఇదిగోండి ఇట్లా కుక్ చేయండి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకోండి ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా నీళ్ళని మనకి రైస్లోకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేడి చేసుకుని రైస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా ఇలా టమాటా రైస్ చేస్తే రైస్ ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా హాట్ వాటర్ వేసి టమాటా రైస్ చేసుకుంటే టమాటా రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది. నీట్గా క్లీన్ చేసుకున్న రైస్ని కూడా దీంట్లో యాడ్ చేయండి. ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకుని మూత పెట్టి దగ్గరికి రైస్ ఉడికే వరకు కుక్ చేసుకోండి. ఇదిగోండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. మనకి ఇలా మొత్తం రైస్ వాటర్ ఇంకిపోయి ఇట్లా వచ్చాక అప్పుడు కొత్తిమీరని యాడ్ చేయండి. ఇంకా తడి ఉంటే 2 మినిట్స్ కుక్ చేసుకోండి. టమాటా రైస్ ఇట్లా నేను చూపించినట్టు చేసుకుంటే పొడి పొడిలాడుతా చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మన టమాటా రైస్ అయితే అయిపోయింది. ఇది చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.